పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును అయిన యేసు ప్రభు యొక్క మరి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన పట్ల అనేక మేలులు చేశాడు. ఏంటా మేలు అంటే, మొదటిగా మనను సజీవ లెక్కలో ఉంచాడు. అవును కదా. మనం జీవించి ఉన్నాము అంటే అది కేవలము ఈ దినము చూస్తున్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప లేకపోతే ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా మన ఎడల పుట్టుచున్నది అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆయన కృప లేకపోతే మనం ఎక్కడ ఉండేవారం? ఆయన మనల్ని జీవింప చేయకపోతే ఈ దినం మనం చూడగలిగేవారమా? ఈ రీతిగా దేవుని సన్నిధికి రాగలిగేవారమా? అవును, రాగలిగేవారం కాదు. కనుక ఆ దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మనం తలంచుకుంటే ఏ ప్రేమ ఆయన ప్రేమ ముందు నిలవనేరదు. ఆయన ప్రేమ మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేన్ని అనుభవిస్తున్నా ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక మరి మనలను ఆ దేవుడు నడిపిస్తాడు చెయ్యి పట్టుకుని. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు కనుక నేను నిన్ను విడిచిపెడతాను అన్నాడు. నీ పరిస్థితి బాగోలేదు కనుక నేను నిన్ను మరి నిలబెడతానని చెప్పి అన్నాడు. మనుషులైతే మన స్థితిగతులన్నీ బాగున్నప్పుడు మనతో చాలా ఆనందంగా, సంతోషంగా మనల్ని పలకరిస్తా ఎంతో ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే మన స్థితిగతులు బాగోవో, మన పరిస్థితులు బాగుండవో, అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనలను మరి పలకరించడానికి కూడా ఇష్టపడినటువంటి వారుగా ఉంటారు. ఈ లోకం ఆ రీతిలో ఉన్నప్పుడు ఈ లోకంలో నుంచి మనలను దేవుడు మరి పిలిచాడు. ఆ పిలుపు ఎలాంటి పిలుపు అంటే, ఈ లోక పాపం నుంచి, శాపం నుంచి, ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ప్రతి పరిస్థితి నుంచి విడిపించి నడిపించటానికి, మనల్ని ప్రేమించి తన హస్తంతో మనల్ని పట్టుకుని మన ముందు నడుస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనకు కాపరిగా ఉంటున్నాడు. అందుకే 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు దేనిలోనూ కూడా మనకి లేమి కలగదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, శారాయి యొక్క దాసి అయినప్పుడు హాగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతాడు. నా యజమానురాలైన శారాయి దగ్గర నుంచి నేను పారిపోతున్నాను అంటుంది హాగరు. ఎందుకు పారిపోతుంది హాగరు? నా ప్రియమైన వల్ల మరి ఈ హాగరు ఎవరు? ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, హాగరు ఐగుప్తురాలైన ఫరో అబ్రహాంకి ఇచ్చినటువంటి దాసీల్లో ఒకటి ఆమె. అయితే హాగరు శారాకి నమ్మకంగా పనిచేస్తా ఉండటం వలన శారా ఏం చేసిందంటే హాగర్ను ప్రేమించింది. తనకు సంతానం అంటే శారాకి సంతానం కలగలేదు కనుక దేవుడు హాగర్ ద్వారానైనా అబ్రహాంకి సంతానం కలగచేస్తాడేమోనని ఆమెని ఆలోచించిందంటే హాగర్ని అబ్రహాంకు భార్యగా అంటే మరి హాగర్ తనకు సంతానం కలగలేదు, హాగర్ ద్వారా సంతానం కలుగుతుందని చెప్పి అబ్రహాంకి శారా హాగర్ని భార్యగా ఇచ్చింది. ఎప్పుడైతే
శారా మాటకి విధేయత చూపించి ఆగారు అబ్రహాంకు భారీగా అప్పగించుకుంది. తన యజమానురాల యొక్క మాటకి ఆగర్ ఏం చేసిందంటే విధేయత చూపించి అబ్రహాంకి తాను భార్యగా మరి అప్పగించుకుంది. హాగర్ గర్భవతి అయ్యింది. ఎప్పుడైతే హాగర్ గర్భవతి అయిందో ఆమెలోకి గర్వం వచ్చింది. గర్వం రావటమే కాకుండా శారాకి వైరిగా మారింది. అంటే అప్పటి వరకు శారా ఎవరు? హాగర్కి యజమానురాలుగా ఉంది. ఆ యజమానురాలుగా ఉన్న శారా ఆమె దృష్టికి ఏమైంది? నీచమైనటువంటిదిగా, హీనమైనటువంటిదిగా మారిపోయింది. అందువలన ఏం చేసిందంటే శారా హాగర్ని శ్రమ పెట్టడం ప్రారంభించింది. మరి అప్పటి వరకు సాఫీగా సాగినటువంటి హాగర్ జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. ఎందుకని అంటే దానికి కారణం ఆమె యొక్క గర్వం. శ్రమలకు కారణం మన పాపాలే. మనకు మేలు కలగపోవటానికి కూడా కారణం. అయితే హాగర్ ఏం చేసిందంటే ఆ శ్రమల్లో పశ్చాత్తాపడటానికి బదులు పారిపోవటానికి నిశ్చయం చేసుకుంది, పారిపోవటానికి తీర్మానించుకుంది. మనం కూడా ఏం చేస్తామంటే కష్టాలు వచ్చినప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, మరి అవమానాలు పడుతూ ఉన్నప్పుడు, నిందలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? పారిపోవాలని ప్రయత్నిస్తాం. అయితే మరి ఈ కష్టాలకి కారణమైనటువంటి మన హృదయాన్ని మనం మార్చుకోవాలి. పాపభారాన్ని, మోసకరమైనటువంటి హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే మనకు విడుదల కలుగుతుంది. దేని నుంచి విడుదల? మన కష్టం నుంచి విడుదల కలుగుతుంది, మన శ్రమ నుంచి విడుదల కలుగుతుంది, మన సమస్య నుంచి విడుదల కలుగుతుంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏం చేస్తాం? ఎందుకీ కష్టాలు, ఎందుకీ శ్రమ, ఎందుకీ కన్నీళ్ళు, ఎందుకీ వేదన, ఎందుకీ శోధనలు అనుకుంటాం. అది కాదు. మనం పశ్చాత్తాపడాలి, దేవునికి సమీపంగా వెళ్ళాలి. ప్రభువా, ఇది నీ నడిపింపా? ఈ స్థితిలో నన్ను ఉంచావా? ఎందుకని ప్రభువా? నాలో ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నింటినీ కూడా నేను సరి చేసుకుంటున్నాను, నా హృదయాన్ని, నా మనస్సుని మార్చుకుంటున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే మన హృదయ భారం అంతటిని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించితే అక్కడ మనకు విడుదల అనేది కలుగుతుంది. ఇట్లా విశ్వాసం లేకుండా హాగర్ ఏం చేసింది? అబ్రహాం ఇంటి నుండి విడిచిపెట్టి పారిపోతా ఉంది. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు దేవుని దూత ఎవరు ఆమెను చూచి, శారాయి దాసిమైనటువంటి హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, మరి ఎక్కడికి వెళ్తున్నావు అనింది. అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అక్కడ ఆశీర్వదించబడినటువంటి అబ్రహాం యొక్క ఇంటిని విడిచి హాగరు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరింది. ఆ రీతిగానే మనం కూడా తెలియకుండానే మనం ఈ శ్రమలను తట్టుకోలేక, ఈ శోధనలను తట్టుకోలేక ఏమనుకుంటామంటే విడిచిపెట్టేసి ఎక్కడికన్నా వెళ్ళిపోతే బాగుండేమో, ఈ సమస్యల నుంచి మనకు విడుదల అనేది రాదేమో, ఈ నిందలు, ఈ అవమానాలు నేను భరించలేను, ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటాము. అలాగే హాగర్ కూడా ఆశీర్వదించబడిన అబ్రహాం ఇంటిలో నుంచి ఏం చేసింది? బయలుదేరింది. ఎందుకు బయలుదేరింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా?
మరి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. మరి అప్పుడు ఆ అరణ్యంలో బయలుదేరినప్పుడు ఆ దేవుని యొక్క దూత ఆమె దగ్గరికి వచ్చి ఆమెను చూసి, శారయి దాస్యమైనటువంటి హాగరు, నువ్వెక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? అని నిన్ను అడిగింది. అయితే నా ప్రియమైన వలన హాగరు ఏం చెప్పుద్ది? ఆమె ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? అంటే మరి యజమానురాలైనటువంటి శారయి దగ్గర నుండి పారిపోతున్నానని చెప్పింది. కానీ అక్కడ అబ్రహాము యొక్క ఇంటిని విడిచిపెట్టేసింది కదా! అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరింది. అయితే మరి నా ప్రియమైన వాళ్ళరా, శ్రమ నుండి తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమెకి గమ్యమేంటో తెలీలా. ఆమెకి ఎక్కడికి వెళ్ళాలో తెలీలా. ఆ ఇంటిలో ఉన్నటువంటి శ్రమను ఓర్చుకోలేక బయటకొచ్చింది. కానీ దిక్కుమొక్కు లేని అరణ్యంలో శ్రమలు ఇంకా ఎక్కువవుతాయి అని చెప్పి ఆమె ఆలోచించలా. అరణ్యంలో ఎవరుంటారు? అరణ్యంలో దిక్కుండదు. ఆ తర్వాత అక్కడ తాగటానికి కూడా నీరుండవు. అక్కడ తినటానికి ఆహారం ఉండదు. తలదాచుకోవటానికి ఏ స్థలము కూడా ఉండదు. అయితే నా ప్రియమైన వాళ్ళారా, ఆమె ఏం చేసింది? అబ్రహాము ఇంటిలో ఆ శ్రమలు, శారా పెడుతున్నటువంటి ఆ శ్రమను తట్టుకోలేక బయటకు వచ్చింది. కానీ ఆమెకి ఇంకా ఈ అరణ్యంలో శ్రమలు ఎక్కువయ్యాయి. మరి చూడండి, మరి మనం శ్రమ నుండి విడుదల పొందాలనుకుంటాం. కానీ శ్రమ నుండి విడుదల పొందాలనుకుంటాం. కానీ శ్రమ నుండి మరింత శ్రమకు వెళ్ళిపోతూ ఉంటాం. హాగరు దిక్కు దెస్స లేని స్థితిలో ఉన్నదని గమనించినటువంటి దేవుడు ఏమంటాడంటే, ఆదికాండం 16వ అధ్యాయం 13, 14 వచనాల్లో, నీవు తిరిగి వెళ్ళి నీ యజమానురాలైన శారయి చేతి కింద అణిగిమణిగి ఉండు. నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అంటాడు. అవును, అణిగి ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. మనం అణిగి ఉండటానికి ఇష్టపడం. మన తెలివి వలనో, మన జ్ఞానం వలనో, లేకపోతే మనకున్నటువంటి ప్రతిభ పటవాల వలనో మనం అణిగి ఉండటానికి ఇష్టపడం. మనల్ని మనం తగ్గించుకోవటానికి ఇష్టపడం. ఈ లోకంలో మరి మనం ఎవరి మధ్య బ్రతుకుతున్నాం అంటే, ఈ లోకం అంతా కూడా అపవాది వెళ్తున్నాడు. ఎలాంటి ప్రజల మధ్య బ్రతుకుతున్నాం? మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? మన బిడ్డల్ని మరి ఎలా పెంచుతున్నాం? మన బిడ్డలు దేవుని యొక్క జ్ఞానంతో మరి పెంచబడుతున్నారా? మన బిడ్డలు దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క వాక్యంతో పెంచబడాలంటే మరి మనం ఆ పెంచటానికి కావలసినటువంటి జ్ఞానం మనకు కావాలి. కానీ ఆ జ్ఞానం నేర్చుకోవాలని కానీ, మన కుటుంబం కట్టబడాలి అంటే, కుటుంబ పరిస్థితులన్నీ కూడా చక్కగా ఉన్నప్పటికీ, మేడిపండు చూడు మేలిమై ఉండా, పొట్ట విప్పి చూడు పురుగులున్నా అన్నట్లుగా కనపడతా ఉన్నాయి ఈ రోజుల్లో. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగానే ఆ యొక్క మరి హాగరు కూడా దిక్కు దెస్స లేని పరిస్థితుల్లో ఉంది. అప్పుడు ఆయన అంటాడు వచ్చి, నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాలైన శారా చేతి కింద అణిగి ఉండు. మనం అణిగి ఉంటామా? అబ్బే, అస్సలు దేవుడు ఒక మాట మనకు చెప్తే మనం లోబడి ఉంటామా? ఆ మాటకు విధేయత చూపిస్తామా? అబ్బే, లేనే లేదు. ఈ దినాలు ఆ రీతిగా లేవు నా ప్రియమైన వాళ్ళరా. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఆయన మనల్ని తగిన సమయమందు హెచ్చించున్నట్లుగా
ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద మనం ఏ మనస్సు కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు ఆఖరి ఏ స్థితిలో ఉంది? దీన స్థితిలో ఉంది. ఆ దీన స్థితిలో ఉన్నటువంటి ఎందుకని దీన స్థితిలో ఉంది? ఆశీర్వదించబడినటువంటి ఇంటి నుండి అరణ్యానికి పారిపోతా ఉంది. అదే దిక్కు దశ లేకుండా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆమె ఆ యొక్క శారా పెట్టేటువంటి ఆ కష్టాన్ని తప్పించుకోవటం కోసం మరి పారిపోతా ఉంది. ఎందుకని? శారా ఆమెను ప్రేమించి ఆమె నమ్మకమైనటువంటి దాసిగా ఎంచి ఆమెకు నమ్మకంగా పనిచేసే పనిగత్తిగా ఆమె ఆలోచన చేసి ఆమెని అబ్రహాంకి సంతానం లేరు గనుక భార్యగా ఇచ్చింది, పెళ్లి చేసుకోమంది. ఎప్పుడైతే సంతానం కలగటానికి దేవుడు మార్గాన్ని చూపిస్తున్నాడో ఆమె గర్భఫలం అందుకుంది. అప్పుడు ఆమెకి గర్వం వచ్చింది. అందుకని ఆ గర్వం పట్టి శారాయిని లెక్క చేయలే. శారాయిని లెక్క చేయకుండా ఆమె ఎందుకు పనికిరానటువంటిదని ఒక నీచురాలను లెక్కించింది. అందుకే శారాయికు కోపం వచ్చి ఆమెను కష్టపెట్టడం ప్రారంభించింది. ఆమెను కష్టపెట్టడం ప్రారంభించినప్పుడు ఆ కష్టాలకు తట్టుకోలేక ఆ ఇంటి నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఆ శ్రమలను, కష్టాలను తప్పించుకోవాలని వాటిని ఓర్చుకోలేక వచ్చింది. అలాగే మనం కూడా కష్టాలు, శ్రమలు ఓర్చుకోలేక దేవుడు ఏం చేశాడు? ఏమాత్రం చేశాడు? ఇంత నీతిగా, ఇంత యథార్థతగా ఉండి ఎంతకాలం నుంచి ప్రార్థిస్తున్నానో నాకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు, లేకపోతే నా పరిస్థితులు మార్చలేదు, నా కుటుంబ స్థితిగతులు కూడా మారలేదు అని ఆలోచన చేస్తూ ఉంటాం. అది కాదు దేవుడు చెప్పింది. ఆ రైతు అదే ఆగరుతో చెప్పినట్లుగా ఏం చెప్పాడు? యజమానురాలు చేతి కిందకు వెళ్ళి అణిగి మణిగి ఉండమన్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మనం దేన మనస్కులమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చూస్తాడు, మన యొక్క స్థితిని చూస్తాడు. ఆనాడు ఆగరి యొక్క స్థితిని చూచిన దేవుడు, ఆగరిని ఆదుకోవటానికి వచ్చినటువంటి దేవుడు మరి మనల్ని కూడా చూసి మనల్ని కూడా ఆదుకోవటానికి దిగి వస్తాడు. సరే అంటుంది ఇక్కడ చూడండి. మరి అంటే అందుకే ఆగరు అంటుంది, నా స్థితిని చూసి నటువంటి దేవుడు ఇక్కడే కనుక, నా స్థితిని చూచాడు కనుక ఆయనకి చూస్తున్నటువంటి దేవుడు అని చెప్పి పేరు పెట్టింది ఆఖరు. మనల్ని కూడా చూస్తున్నాడు. మనల్ని చూస్తున్నటువంటి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఎలాంటి గొప్ప దేవుడు అంటారు? మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మన కొరకు తన యొక్క సర్వస్వాన్ని శిలువ మీద బలిగా సమర్పించినటువంటి దేవుడు. అట్టి దేవుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఆమె ఆ రీతిగా చెప్పింది. శారాయి నన్ను వదిలిపెట్టినా, శారాయి నన్ను మర్చిపోయినా, అబ్రహాము నన్ను మర్చిపోయినా దేవుడు నన్ను మర్చిపోలా. దేవుడు నన్ను మర్చిపోక నా పరిస్థితిని చూచాడు కనుక అందుకే నన్ను చూచినటువంటి వాడిని నేను ఇక్కడ చూచాను అని చెప్పింది. అమ్మ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎప్పుడు కూడా మనలను ఆదరించాలని, మనకు సహాయం చేయాలని మన వైపు చూస్తుంటాడు. కానీ మనమే లోకం వైపు చూస్తాం. మన దృష్టి అంతా లోకం పైన, లోకంలో ఉన్న వాటిపైనే ఉన్నందునే మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని వైపు చూడలేకపోతున్నాం. ఎప్పుడు దేవుడు మనకి తన చెయ్యి ఇచ్చి నడిపించడానికి, మనల్ని ఆదరించడానికి, ఆ కనికర సంపన్నుడైనటువంటి దేవుడు మన వైపు చూస్తూ ఉంటాడు. మన వైపు చూస్తూ ఉన్నప్పుడు మనం దేవుడి వైపు చూడలేం, లోకం వైపు చూస్తాం. మన దృష్టి అంతా లోకం పైనే ఉంటుంది, లోకంలో ఉన్న వాటిపైనే ఉంటుంది. కనుకన మనం దేవుడి వైపు చూడాలి. జక్కయ్య యేసు ప్రభుని చూడాలనుకున్నాడు, కానీ జక్కయ్య యేసు ప్రభు చూస్తున్నాడని ఆయన ఎరగల. అంటే ఆయనకి తెలీదు. జక్కయ్య మాత్రం యేసు ప్రభుని చూడాలని ఆ మేడి చెట్టు ఎక్కాడు. కానీ యేసు ప్రభువే జక్కయ్యని చూస్తున్నాడు. అలాగే
మనలను దేవుడు మనం అంటే మనకి సహాయం చెయ్యాలని దేవుడు మన వైపు చూస్తున్నాడు. అక్కడ జక్కయ్య వైపు చూసి ఏం చేశాడు? నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. ఆ రీతిగానే మన వైపు చూసి మనల్ని ఆదరించి నీ పరిస్థితులన్నీ చక్కబరుస్తాను. నీకొక మంచి స్థితిగతులను ఇస్తాను. నేను మాత్రమే నిన్ను ఆశీర్వదించే దేవుడను. నేను తప్ప సహాయం చేసేటువంటి వారు ఎవరూ లేరు. మనుషులు రాజులను ఆశ్రయించుట కంటే, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిచ్చిన రీతిగా మనం ఎప్పుడు మరి ఆయన ఆదరణ కోసం, ఆయన యొక్క ప్రేమ కోసం, ఆయన యొక్క కనికరం కోసం, ఆయన యొక్క సహాయం కోసం మనం ఆయన వైపు చూస్తామా? నేనెప్పుడు సహాయం చేయాలని నా బిడ్డలకని చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మరి కొంతమంది ఏమనుకుంటాం మనలో, అక్కడ అన్నాడు, జక్కయ్య హృదయంలో ఉన్నటువంటి ఆశను చూసి త్వరగా చెట్టు దిగు, నేడు నేను నీ ఇంట ఉండాలి అంటాడు లూకా సువార్తలో. దేవునికి మరి మనం అంటాము, మా సంగతి దేవునికి ఏం తెలుస్తుంది అనుకుంటాం. కీర్తన 94:9 చెవులు కలగచేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని వాక్యం సెలవిస్తా ఉంది. యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండం, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ కూడా బాగుగా తెలుసుకుని ఉన్నావు అంటుంది దేవుని యొక్క వాక్యం. నా ప్రియమైన వాళ్ళరా, అంటే మనం అనుకుంటాం ఆయన వింటలేదు, మరి ఆయన చూడలేదు అనుకుంటున్నాం. కానీ చెవులు కలుగచేసిన వాడు వినుకుంటాడా? కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడా అంటుంది వాక్యం. 139 కీర్తన 1, 2, 3 వచనాల్లో, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండట, నేను లేచట నీకు తెలుస్తుంది. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహిస్తున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నా చర్యలన్నిటినీ బాగా తెలుసుకున్నావు. అక్కడ హాగరు చేస్తున్న పని అంతటిని బాగా తెలుసుకుని, హాగరు ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తుంది, ఏ పరిస్థితిలో ఉంది అని తెలుసుకున్నటువంటి దేవుడు ఆమె దీన స్థితిని చూసి దిగివచ్చి, హాగరు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఆయన మాట్లాడి, నువ్వు వెళ్ళి మరలా నీ యజమానురాలైన శారాయి చేతి కింద అణిగి మణిగి ఉండమంటాడు. నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తాను అంటాడు. అలాగే మనలను కూడా ఆయన తగిన సమయం ముందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనసులై ఉందాం. హాగరు వలె. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు, దేవుడు తగిన సమయంలో నాకు తగిన స్థితిని ఇస్తాడు, నన్ను హెచ్చిస్తాడు, నన్ను గణపరుస్తాడు, నా పరిస్థితులను మారుస్తాడు, మరి నా యొక్క ప్రతి స్థితి నుంచి కూడా విడిపిస్తాడు అని చెప్పి ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద అణిగి మణిగి మనల్ని మనం తగ్గించుకుని ఉందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకే స్తోత్రాలు. వచ్చినటువంటి ప్రతి బిడ్డని కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. రాలేనటువంటి వారికి మేము చెప్తే కాదు, కానీ మీరు మాట్లాడి మీరు తీసుకొచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడు పోతాం నిద్ర, ఎప్పుడు చేస్తాం శ్రమపడి కష్టం, ఇవి కాదు. కానీ ముఖ్యం, ఎంత శ్రమ ఉన్నా, ఎంత భారం ఉన్నా నీ సన్నిధిలోకి రావటం మాకు ముఖ్యం. అది ముఖ్యమని ఎరిగి నీ సన్నిధిలోకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చావు. రాలేనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని
వారిని కూడా తీసుకుని రమ్మని, మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని, ఆగరు వలె కాక మేము ఆగరు వలె శ్రమలకు ఓర్చుకోలేక ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఆగరు ఉన్నప్పుడు ఆమె యొక్క దీనస్థితిని చూచి దిగి వచ్చిన దేవుడు ఆ రీతిగానే మా యొక్క పరిస్థితిని చూచి ఎప్పుడైతే మేము నీ బలిష్టమైన రెక్కల నీడలో మరి మమ్మల్ని మేము తగ్గించుకొని మరి ఉంటాము, నువ్వు హెచ్చించేంత వరకు అప్పుడు మా స్థితిని చూసి నీ దిగివచ్చి మా ప్రతి పరిస్థితి నుంచి విడిపించే దేవుడిగా ఉంటావు. మేము పడుకోవటం తెలుసు, కూర్చోవటం తెలుసు, మరి అలాగే మరి ఏం చేస్తున్నామో మీకు అంతా తెలుసు. ఆఖరి ఏం చేస్తుందో తెలుసుకుని నువ్వు దిగి వచ్చావు. కనుకనే దేవుడు చూడటం లేదా అని కానీ, దేవుడు వింటం లేదా అని కానీ మేము అనుకున్నట్లయితే, అందుకే చెవులు కలగచేసిన వాడు వినకుండా ఉంటాడా, కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడని మాతో మాట్లాడుతున్నావు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని స్థిరపరిచినందుకు, మాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి దేవుని యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా,